మీలో చాలా మంది రైతులకు గడ్డి మందు కొనేటప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఈ గడ్డి మందు అసలు పని చేస్తుందా, లేదంటే దీనివల్ల పంటకి ఏమన్నా అవుతుందా అన్న భయం కూడా ఉంటుంది. అయితే ఈ విషయాలకు సరైన సమాధానం చెప్పగలిగేది ఆ మందులు వాడిన రైతు మాత్రమే. నల్గొండ జిల్లాలో గట్టుప్పల్ మండలానికి చెందిన నాగరాజు గారు తన పొలంలో గడ్డి నివారణ కోసం సినర్జీ వారి హిట్సిన్ అలాగే ఎజిలిటీ గడ్డి మందులను ఉపయోగించారు. నమస్కారం అండి. ప్రస్తుతం మనం గట్టుప్పల్ మండలం ఎలమకన్నెలో ఉన్నాము. మనతో పాటు 17 ఎకరాలు పత్తి సాగు చేసే రైతు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఏ మందులు వాడుతున్నారో కనుక్కుందాం. నమస్కారం అండి. మీ పేరండి? నాగరాజు. ఎన్ని ఎకరాలు పండిస్తున్నారండి మొత్తం మీరు? 17 ఎకరాలు. ఎట్లుందండి పత్తి? ఎన్ని నెలలు ఎన్ని రోజులు అవుతుంది? నెల 10 రోజులు అవుతుంది. ఇక జర వర్షాలు ఎక్కువ లేవు కాక కలుపు బాగా పడ్డది. వర్షం పడి కలుపు పడితే ఇది గుంటకు పోయేటట్టు కొడతలేదు. పత్తి చేను గడ్డి ఒక తిరగని అయింది. ఇక రాంబాబు అన్న కాడికి పోతే మందు ఉంది, గడ్డి మందు కొట్టమన్నారు. ఏ మందులు కొట్టారండి? సినర్జీ కంపెనీ ఇచ్చిండు. ఏ మందులు ఇచ్చారు సినర్జీ కంపెనీలో? ఆకు జాతిది గడ్డి జాతిది ఇచ్చిండు. పేర్లు ఏమైనా ఐడియా ఉందా మీకు? పేర్లు హిట్సిన్, ఎజిలేట్ 2 కలిపి కొట్టమన్నాడు. చేను ఇంత పెద్దగా అయింది, గడ్డి ఇంత పెద్దగా అయింది. చనిపోతుంది అంటే చనిపోతుంది, ఏం కాదు కొట్టి కూడా అన్నాడు. కొట్టి చూసిన ఏ జాతి పోయినాయండి గడ్లు మీకు బాగా? ఆకు జాతిలా చెంచలాలం ఇక అన్ని పోయినాయి దాదాపుగా. ఓకే. గడ్డి జాతి మొత్తం పోయింది. ఇక ఆకు జాతి మొత్తం పత్తి చెట్టు ఎంత ఉందో ఇది అంతే ఉంది. దాదాపు ఇంత పెద్ద ఓకే. అది గిట్ట చనిపోయింది, మాడిపోయింది. 4 ఎకరాలు దాదాపు 30-40 మంది 20-30 వేలు అవు కనీసం ఎంత లేదన్న. ఓకే. ఇప్పుడు దాదాపు 5-6తో తిరగొచ్చు. ఏమన్నా చనిపోయింది ఉంటే ఒక పత్తి జాతి ఒకటి ఉంటుంది. అన్ని చనిపోయినాయి మంచిగా. ఎన్ని ఎకరాలు కొట్టారు ఈ మందు ప్రస్తుతం? 1 లీటర్, ఇది 1 లీటర్, అదొక లీటర్ తెచ్చి 4 ఎకరాలకు కొట్టిన. 2 లీటర్ తెచ్చి 8 ఎకరాలకు కొట్టిన. ఓకే. మంచిగానే అనిపించింది. మళ్ళీ గిట్ట ఇంకొక 4 ఎకరాలు ఉంది, కొడదాం అనుకుంటున్నా. వాతావరణం పదును లేదని కొంచెం ఆగిన. ఓకే. మంచిగా పని మంచిగా అనిపిస్తుంది. అంటే 17 ఎకరాలు ఉందన్నారు. 4 ఎకరాలకు స్ప్రే చేశారు. 8 ఎకరాలకు చేసిన. 8 ఎకరాలు చేశారా? 8 ఎకరాలకు 2 లీటర్ తెచ్చి 8 ఎకరాలకు కొట్టి పెట్టిన. 8 ఎకరాలు ఇదే రిజల్ట్. ఇంకో లీటర్ గిట్ట తెచ్చి కొడతాయి కదా, వారం వారంగానే కొడదామని చూస్తున్నా. మీకు నమ్మకం వచ్చిందా? మంచిగా ఉందా నాకు చూడ. ఇంత పెద్ద చెట్టు, అసలు పత్తి చెట్టు అంత ఉంటే ఇది గిట్ట ఎంత మాడిపోయింది చూడ అసలు. ఓకే. పెద్దగా ఉండదు. మంచి రిజల్ట్ ఉందన్న. ఇంకా వేరే కంపెనీలో పోతే దాదాపు 5,500 అటు ఇటు ఉండేది. రేట్ గిట్ట జర తక్కువ, ప్రైస్ గిట్ట డిఫరెంట్. 1000 రూపాయల దాకా జర తక్కువనే ఉంది. రిజల్ట్ మంచిగా ఉంది. అంటే మీ పొలం రోడ్డు పక్కనే ఉంది. ఎవరన్నా చూసి అడిగారా? అడిగిరు చెప్పినా గిట్ట మంచిగా ఇది బాగానే పనిచేస్తుందని కూడా చెప్పిన. తెచ్చి కొట్టిరు మొన్న ఇట్లా నిన్నమనే కొట్టిన కళ్ళు. ఆల్రెడీ 2 రోజులకి రిజల్ట్ తెలుస్తుంది. ఓకే. వాడుకోవచ్చు అంటారు రైతు? వాడుకోవచ్చు అన్న, కళ్ళు మూసుకొని వాడుకోవచ్చు. ఇది రైతుకు సేఫ్టీ. ఎండిపోతుంది మొత్తం. కూలీలు చాలా వరకు దాదాపు 20-30 వేలు అవుతుంది. మనిషి ఒక మునుగు అంత ఉండే గడ్డి. ఇప్పుడు ఏమన్నా అంతా చచ్చిపోయింది. ఒక వారం అయితే మొత్తం పోతుంది. మంచిగా ఉంది. రేట్ గిట్ట మంచిగా ఉంది. వేరే వాళ్ళ షాప్, వేరే కంపెనీల కన్నా ఈ రేట్. గడ్డి మొత్తం అయితే పోయింది పూర్తిగా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ దాంట్లో ఇప్పుడు? ఇంకేం లేవు. ఇక అయితే మంచిగానే పని చేస్తాం. ఒకసారి చెప్తారా? మాది అయితే ఫార్మర్స్ అందరికి వాడుకోవచ్చు. కంపెనీ వాళ్ళది గడ్డి జాతి, ఆకు జాతి మంచిగానే పనిచేస్తుంది. సీను ఎజిలేటీ మంచిగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ఈ గడ్డి మందులు పంటపై ఎలా పనిచేశాయి, పంట ఎలా ఉంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సినర్జీ వారి హిట్సిన్ అలాగే ఎజిలిటీ గడ్డి మందులు ఎలా పనిచేశాయో ఆయన మాటలోనే విన్నారు కదా. మీరు కూడా మీ పొలం కోసం గడ్డి మందులు కొనే ముందు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న సినర్జీ డీలర్ను సంప్రదించండి. వారే మీ పంటకు సరైన సలహాను ఇస్తారు.